లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలా లేదా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలా లేదా, తర్వాత వచ్చి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలా లేదా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ప్రతి ఒక్కరు కామెంట్ కూడా చేయండి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేసి. ఎందుకంటే నాకు ఆఫీస్ వాళ్ళు 5 lakhs ఇన్సూరెన్స్ ఇచ్చారు, కానీ 5 daysలో అయిపోయింది. ఎందుకంటారా, మా మదర్కి యాక్సిడెంట్ చేసి 5 daysలో మేము అపోలోలో జాయిన్ చేయించాం. 5 to 6 days మ్యాక్స్ అయిపోయింది. దాని తర్వాత నాకు అర్థమైంది, మనకు ఈ కాలంలో నేటి యుగంలో ఖచ్చితంగా సరే మినిమం 10 to 20 lakhs అనేది ఇన్సూరెన్స్ ఉండాలి. నేను ట్రై చేశాను, మా అమ్మకి మా నాన్నకి ఆఫీస్ వాళ్ళు ఇచ్చేదే కాకుండా బయట కూడా తీసుకోవడానికి ట్రై చేశాను, కానీ పాసిబిలిటీ కుదరలేదు. ఎందుకంటే మా అమ్మకి సర్జరీస్ జరగడం వల్ల ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వలేదు. ఒకవేళ నేను ట్రై చేశాను డిఫరెంట్ సైట్స్లో కూడా, వాళ్ళతో కాల్లో మాట్లాడడం కానీ చేశాను. వాళ్ళు ఏమన్నారంటే 3 years వెయిటింగ్ పీరియడ్ చెప్పారు. 3 years వెయిటింగ్ పీరియడ్ కట్టాలి, 1 lakh మనీ కట్టాలండి. దీని తర్వాత నాకు ప్రజెంట్ అయితే తీసుకోలేదు. మా ఆఫీస్లోనే టాప్అప్ తీసుకున్నాను 10 lakhs వరకు. ప్రజెంట్ అయితే 10 lakhs ఉన్నాయి నాకు, మా అమ్మకి, మా నాన్నకి. ఇప్పుడైతే ఏమైనా జరిగితే 10 lakhs ప్రతి ఒక్కరికి వస్తాయి. టాప్అప్ కూడా ఉంటుంది, టాప్అప్ చేసాం కాబట్టి. దీంట్లో కోపే అని ఉంటుంది. 100 రూపాయలు కానీ హాస్పిటల్ జరిగితే 80 rupees ఇస్తున్నారు ప్రజెంట్. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్ కదా. మనము రోడ్డును పడకుండా అట్లీస్ట్ మనల్ని సేవ్ చేస్తుంది కదా. అదే నేనేం చెప్తున్నానంటే అదొకటి ఖచ్చితంగా అదొకటి చూసుకోండి. టాప్అప్ మర్చిపోవద్దు. నేను టాప్అప్ మర్చిపోవడం వల్ల నా చేతి నుంచి చాలా డబ్బులు అయ్యాయి. అది మర్చిపోవద్దు. మీరు ఇన్సూరెన్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆఫీస్లో. అదొక పాలసీ. తర్వాత వచ్చి టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ తీసుకుంటే మీ పిల్లలు, మీ భార్య అయినా సేఫ్గా ఉంటారు. సరే, జరగకూడదని చెప్తుంది, ఏమి జరగకూడదనే చెప్తుంది ఆ పర్సన్స్కి. కానీ ఏమైనా జరిగితే ఒక 1 crore 2 crores మీరు తీసుకుంటే పాలసీ బట్టి మీ ఫ్యామిలీని, మీ కిడ్స్ని సేవ్ చేస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారా? లైక్ పాలసీ బజార్ ఉంది, ప్రమోషన్ ఏం కాదు, జనరల్ చెప్తున్నా. పాలసీ బజార్ ఉంది, దాంట్లో చెక్ చేయండి. నేను దాంట్లోనే తీసుకున్నాను ఎంక్వైరీ చేసి. కానీ వాళ్ళు చెప్తారు, సజెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పిందే కాకుండా మీ సైడ్ నుంచి కూడా ఏది బెస్ట్, ఓకే, ఆ ఇన్సూరెన్స్ని, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ వరకే తీసుకోవాలి. ఇవన్నీ నేను ఎక్కడ నేర్చుకుంటాను అన్నారా? డే ట్రేడర్ తెలుగు కానీ, మనీ పరిస్థితి కానీ ఛానల్స్ కానీ, టాప్ ఫైనాన్స్ ఛానల్స్ మన తెలుగులో 2 ఉన్నాయి. వాటిలో చూసే నేను తీసుకున్నాను. వాటిలో చూడటం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏమైంది తెలుసా? నేను ఆఫీస్ వాళ్ళు ఇచ్చే 10 lakhs కాకుండా నాకు 20 lakhs ఇన్సూరెన్స్, మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ మళ్ళీ బయట తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే, ఫర్ సపోజ్ ఈ యుగంలో నా జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. అంటే నాదని కాదు, ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. రీసెంట్గా 550 పీపుల్ని లే ఆఫ్ చేశారు. ఓకే, అందుకనేసి నేను ఏం చెప్పబోతున్నానంటే, ఆల్ ఆఫ్ సడన్ మన ఎగ్జాంపుల్ నెగిటివ్ కేసు కూడా తీసుకున్నాం, 50-50 ఛాన్సెస్ తీసుకుని తీసేశారు. ఓకే, నీకు ఏమైనా జరిగింది అనుకుందాం, మనం ఆఫీస్ నుంచి వెళ్ళిపోతానే మన హెల్త్ ఇన్సూరెన్స్ పోద్ది. ఓకే, తర్వాత ఏం పని చేయదు. అందుకనేసి నేను 11,000కి 20 lakhs అనేది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. మీరు కూడా ఖచ్చితంగా ఈ సినారియో ఆలోచించండి. ప్రతిదీ మీకు ఆఫీస్ ఉన్నా సరే బయట ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఓకే, మీకు కావాల్సిన పాలసీస్ బజార్ లింక్స్ కానీ, డిటో లింక్స్ కానీ కింద పిన్ చేసి పెడతాను, చూడండి. మీకు పాసిబిలిటీ ఉంటే ఇది. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ వాళ్ళు ఇస్తున్నారు కదా అని వదిలేయొద్దు. ఈ రోజుల్లో ఖచ్చితంగా బయట కూడా తీసుకోవాలి. 10,000 ఒక డిన్నర్కి కానీ వెళ్తే, ఒక లంచ్కి కానీ వెళ్తే 10,000 15,000 అవుతుంది. ఓకే, ముందు మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అంటే మనం సేవ్ అవుతాము, మనం రోడ్డును పడిపోము. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నాకు జరిగినది కాబట్టి నేను తట్టుకోగలిగాను. ఓకే, నేను ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇదొకటి. రెండోది వచ్చి, ఈ కాలంలో ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఇంతకుముందు అంటారా, జాబు ఓకే సెక్యూరిటీగా ఉండేది.
ప్రైవేట్ అయినా సరే, ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ తీసుకోండి. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేవాళ్ళు, ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఓకే, అది కూడా చేస్తుంది. ఏంటంటే అది కూడా కాలమాన భవిష్యత్తు ప్రకారం కంపెనీ కూడా అప్గ్రేడ్ కావాలి కదా, తప్పదు వాళ్ళకి. వాళ్ళు అలానే ఉంటుంటే వాళ్ళు ఎదగలేరు కదా. సో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు కదండి, జరిగిన విషయం చెప్తున్నా. ఓకే, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఇమీడియట్ టెర్మినేషన్ జరిగినాయి. వాళ్ళకి కొన్ని కంపెనీస్ 3 months నోటీస్ పీరియడ్ అయితే 3 months పేమెంట్ ఇస్తున్నారు. కొన్ని కంపెనీస్ 3 months నోటీస్ పీరియడ్ ఉన్నా సరే 1 month or 2 months కంపెన్సేషన్ ఇస్తున్నారు. అది చాలా తక్కువ. ఫర్ సపోజ్ మనకి ఈఎంఐలు ఉన్నాయనుకోండి, ఎమర్జెన్సీ మనకి ఈఎంఐలు 50,000 ఉంటే 12 days ఉంటే 6 లక్షలు. ఈ 6 లక్షల డబ్బులు మీ ఎమర్జెన్సీ ఫండ్గా మీకు ఉండాలి. ఎక్కడ అవి సరే బ్యాంకులో పెడితే ఇంట్రెస్ట్ రేట్ మనకు చాలా తక్కువ వస్తుంది కదా. అలాంటప్పుడు ఆ మనీని ఎక్కడ పెట్టాలని మీకు చిన్న డౌట్ రావచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. 7%, 8% వస్తుంది. బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. అవి విత్డ్రా కూడా చేసేయచ్చు క్విక్గా, ప్రాబ్లం ఏమి ఉండదు. నో వరీస్. ఒక 1 way 7% ఇంట్రెస్ట్ వస్తుంది అనుకున్నా, 7 to 8%, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, అదొకసారి చూడండి. రెండోది వచ్చి డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. వాటిల్లో కూడా 1 dayలో మనీ విత్డ్రా చేసుకోవాలంటే 1 or 2 daysలో పడిపోతాయి డబ్బులు, ప్రాబ్లం లేదు. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ మ్యూచువల్స్ ఉంటాయి. ఓకే, అవి చూసుకోండి, వాటిల్లో ఏది బెస్ట్ సెలెక్షన్ మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఆన్లైన్లోకి వెళ్తే సెలెక్షన్ ఏవి బాగున్నాయి, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏది మనకి ఎక్కువ డబ్బులు రిటర్న్స్ ఇస్తుందని మనకు కనిపిస్తుంది. 3 years సెలెక్షన్ చేస్తే, 1 year సెలెక్షన్ చేస్తే అవి అలా సెలెక్ట్ చేసుకొని డెప్ట్ మ్యూచువల్ ఉంటాయి. ఆల్టర్నేటివ్ ఇంకొక 1 type ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. వాటిల్లో కూడా కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయదు. ఫర్ సపోజ్ డెప్ట్ ఉన్నాయి కదా మ్యూచువల్ ఫండ్స్, వాటిని 3 కానీ 4 కానీ తీసుకోండి. ఆ 3-4లో తీసుకొని వాటిల్లో ఎగ్జాంపుల్గా 5 లక్షలు 6 లక్షలు అయితే సమానంగా ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ టు విత్డ్రా అనమాట. ఇన్వెస్ట్ చేయడం, తీసుకోవడం డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, ఇది ఇక్కడ క్లోజ్ చేసేసేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్రెండ్స్ కూడా పాపం జాబ్ పోయిందండి. ఈజ్ ఏ హై ఎక్స్పీరియన్స్ గా 10 years, ఈజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. జాబ్ రాకముందే రిజైన్ చేశాడు. కానీ దాని తర్వాత 1 year అయిందండి. అబ్బాయి టీసీఎస్ నుంచే వచ్చాడు. 1 year నుంచి పాపం 1 month, 2 months, 3 months అయితే వేరే వాళ్ళు సేవ్ చేశారు. కానీ దాని తర్వాత వాళ్ళకి ఈఎంఐలు ఉంటుంది కదా, ఫ్రెండ్స్కి కట్టలేకపోయాడు. ఇప్పుడు పాపం ఫోన్ అమ్మేశాడు. తర్వాత వచ్చి చిన్న గోల్డ్ కూడా అమ్మేశాడు. కొంచెం గోల్డ్ కుదవ పెట్టాడు. అలా ఇలా రొటేషన్ చేస్తున్నాడు. అబ్బాయి ఇంకా జాబ్ రాలేదు 1 year నుంచి. 1 more ఫ్రెండ్ మా కంపెనీ నుంచి కూడా వెళ్ళేసి ఆ అబ్బాయి కూడా పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అతనికి కూడా జాబ్ రాలేదు. ఓకే, తొందరపడి రిజైన్ చేయొద్దు ఫస్ట్. ఓకే, జాబ్ వస్తేనే రిజైన్ పెట్టండి. ఇంకొకటి, ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ కన్నా హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యంగా ఉండాలి. తర్వాత వచ్చి ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. థర్డ్, ఎమర్జెన్సీ ఫండ్, ఇది కూడా ఖచ్చితంగా ఓకే ఉండాలి. ఎందుకంటే నేను రోడ్డున పడిపోతారు చెప్తున్నా. ఓకే, నేను ఇంకొక విషయం చెప్పబోతున్నా. అధిక ఖర్చులు పెట్టద్దు, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. ఓకే, నేను ఒకరిని తీసేశారు. నేను ఇప్పుడు ప్రతి వీడియోలో మిమ్మల్ని కంగారు పెట్టట్లే, కానీ విషయం చెప్తున్నా. ఓకే, ఖచ్చితంగా ఈ డబ్బులు పక్కన పెట్టుకొనేసి జాబ్ పోయినా కూడా ఫస్ట్ టెన్షన్ ఉండదు. ఓకే, మన డబ్బులు ఉన్నాయి కదా, సంవత్సరంలోపు ఏదో ఒకటి మనం జాబ్ అయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు, లేకుండా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే దానికి మించింది ప్రతి నిమిషం హ్యాపీగా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఈ యుగంలో నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో అస్సలు నాకు తెలియట్లేదు. మా ఫ్రెండ్ 26 years అనుకుంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. 30 years ఒక అబ్బాయి, మనకు తెలిసిన వాళ్ళు, నాకు మా కొలీగ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఒకటి గాన్, అంటే ఫ్రెండ్ వాళ్ళు. విషయం నేనేం చెప్పబోతుందంటే, ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండండి. ఓకే, ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో పింగ్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.